గ్రంథము 53వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవనామంలో మనకెల్లరికను శుభం కలుగును గాక. ఆమేన్. ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై బెట్టిరి సోదరా, ఒకడు బల్లెముతో పొడవా నీలో రక్తము కారి సిల్లులాయెను సోదరా, ఒకడు బల్లెముతో పొడవా నీలో రక్తము కారి సిల్లులాయెను సోదరా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బావు ఎవనికి బయలుపరచబడును. చాలు. పిల్లారా, గమనించండి. ప్రవక్తైన యెషయా గ్రంథాల్లో పెద్ద గ్రంథము యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం, ఇలాగా బైబిల్ గ్రంథములో పెద్ద గ్రంథాలు ఉన్నాయి. అలాగే ప్రవక్తలైన వారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్త్రీలు కూడా ఉన్నారు. ఎజ్రా ఉన్నాడంటే ఎజ్రా గ్రంథం చిన్న గ్రంథము, చిన్న ప్రవక్త. అలాగే ఎస్తేరు ఉందంటే ప్రవక్త్రి, చిన్న గ్రంథం, చిన్న ప్రవక్త్రి. ఇలాగా యెషయా ఉన్నాడంటే ఇది పెద్ద గ్రంథం, ఈ ప్రవక్త పెద్ద గ్రంథం, పెద్ద ప్రవక్త. ఈయన ప్రభువుని గురించి అనేక విషయాలు ముఖాముఖిగా చూసి రాసినట్టి ప్రవక్త. ప్రభుతో మాట్లాడుట, ఈ మాటలు మొదటిగా కనబడుతూ ఉంటాయి. ఆ యొక్క మార్కు, ఆ యొక్క మొదటి వచనంలో ఆ యొక్క మార్కు ఏంటంటే ప్రశ్నార్థకం మీకు చెప్తూ ఉంటుంటాను. ఈ ప్రశ్నార్థకం అనగా దేవునితో మాట్లాడుట, చూచుట. పిల్లరా, ఈయన ఏం చెప్తున్నాడంటే మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? పిల్లరా, మేము చెప్తున్నాము, మేము వింటున్నాము, మేము రాస్తున్నాము. కనుక ఇది ఎవరు నమ్ముతారు? నమ్మాలి, నమ్మించాలి పిల్లరా, నొప్పించాలి, ఒప్పించాలి, మేఘమెక్కించాలి. కనుక ఈయన ఏమంటున్నాడంటే ఎవరైతే నమ్ముతారు ఈ మాటలు ఎవరైతే నమ్ముతారు, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును? దేవుడైన యెహోవా ఆయన బహు బలము గలవాడు, బహు భాగ్యవంతుడు,
బహుశక్తి గలవాడు. కనుక ఈయన ఎవరు నమ్మగలుగుతారు? ఈయన మాటలు ఎవరు నమ్ముతారు? పిల్లరా, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగించాలట. నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపవలను, నమ్మలేని వారడిగిన నమ్మిక కలిగింపగలవు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి నమ్మలేని వారికి నమ్మిక కలిగించాలి, నమ్మలేని వారికి చూపించాలి. నమ్మలేని వారికి ప్రియులారా, ప్రభువు దగ్గరికి అనేకులైన వారు వచ్చేవారు. కుంటివారు వచ్చేవారు, గుడ్డివారు వచ్చేవారు, ఓచ చేతులు గలవారు వచ్చేవారు, నానా రకాలైన వ్యాధిగ్రస్తులైన వారు వచ్చేవారు. కొందరు నమ్మకంతో వచ్చేవారు, కొందరు నమ్మకం లేకుండా వచ్చేవారు. ఎట్టివారినైనా కూడా ఆయన నమ్మించారు. ఎట్టివారు ఎలాంటి వారినైనా కానీ నమ్మించారు. ఆయన రాత్రంతా కూడా ఒంటరిగా ప్రార్థించేవాడు. ఆయన శక్తి పొందుకునేవాడు. వచ్చిన వారిలో శక్తి ప్రభావం వెళ్ళిపోయి ఆయన రాత్రంతా పనేంటి, ఆయన శక్తి నింపుకోవడం. తెల్లవారినప్పుడు అనేక రోగులైన వారి దగ్గరికి వెళ్ళి, వారిలోనికి వెళ్ళి వారు నమ్మిక కలిగించేవారు. ప్రియారా, ఆయన బాహుబలము గలవాడు, ఆయన బహుశక్తి గలవాడు, ఆయన బహు భాగ్యవంతుడు. ఎవరు నమ్మిను అంటున్నాడు. కనుక ఈయనట లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరుగును. చాలు అంటున్నాడు. ఈయన ఎలా కనబడుతున్నాడట? లేత మొక్క. ప్రియులారా, ఈయన వయసు ముదరేమీ కాదు, ఈయన వయసులో ఎదిగిన వాడేమీ కాదు. లేత మొక్క అనగా చిన్న వయసు. ఆ యొక్క చిన్న వయసులో ఆయన ఎక్కడికి తీసుకెళ్ళారంటే ప్రియులారా, కొండ మీదకి తీసుకెళ్ళారు. అది ఎండిన భూమి, అది ఎండిన స్థలము. ఆ ఎండిన స్థలములోను ఎలాగే కనబడుతున్నాడు ఈయన? లేత మొక్కలా కనబడుతున్నాడు. ఎండిన కొండ మీద, ఆ గొలగతా కొండ మీద ఈయన ఎలా కనబడుతున్నాడంటే ఎండిన మొక్క వలె కనబడుతున్నాడు. ఎండిన మొక్క వలె వేలాడుతున్నాడు. ఎండిన చెట్టు వలె కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ యొక్క కొండ గొలగతా కొండ. కనుక ఆయన ఎలా కనబడుతున్నాడు? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగును. దేవుని ఎదుట ఆయన పెరిగాడు. ప్రియులారా, దేవుని ఎదుట ఆయన ఎదిగాడు. కనుక ఆయన దినములన్నీ కూడా చిన్ననాటి నుంచి కూడా దేవుని ఎదుట ఎదిగినవాడు, పెరిగినవాడు. అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. కనుక ఆయనలో స్వరూపము కనబడుతూ లేదు, ఆయనలో సొగసైనది కనబడుతూ లేదు. ఎందుకనగా ఆ ఎండిన భూమి మీద, ఆ ఎండిన ప్రాంతంలో ఆయనలో రూపం మారిపోయింది. ఆయన శరీరంలో రూపం మారిపోయింది. ఆయన ముఖములో రూపం మారిపోయింది. ఎలాగ మారిపోయిందట? మసిబొగ్గు వలె అయిపోయాడని పురుషోత్తం చౌదరి గారు ఉన్న పాటున వచ్చనే పాటలో రాశారు. మసిబొగ్గు వలె మనసెల్లగోపదో ససమోహములు మార్చాలే. చాలు. కనుక ఆయన ఎలాగ మారిపోయాడట? సాయంత్రానికి ఉదయకాలం నుంచి చేల్చబడ్డాడు. ఉదయకాలం నుంచి ఆయన గాయపరిచారు. ఉదయకాలం నుంచి ఆయన ఈడ్చుకు వెళ్ళారు. సాయంత్రానికి ఎలాగైపోయాడండి? మసిబొగ్గులాగా. ప్రియులారా, యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయారు ఉదయం, సాయంత్రానికి ఎలా ఉంటారు? రూపం అయినా తెలుస్తుందా? మరి ముఖంలో రూపం మారిపోతుంది, శరీరంలో రూపం మారిపోతుంది. ఎలాగట? మసిబొగ్గులాగా అయిపోతాడట. కనుక ఈయన ప్రియులారా ఎలా కనబడుతున్నాడంటే, మరి ఆయన ఏమాత్రము కూడా సొగసైనను కనబడలేదు, స్వరూపమైనను కనబడలేదు.
కనుక అతని యందు స్వరూపము లేదు, అతడు తునీకరింపబడిన వాడును, ఆయనను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషుల చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. ప్రియులారా, చూడండి, ఆ యొక్క సైనికులందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా, ఆ యూదులందరూ కూడా ఆయనను తునీకరించారు, ఆయనను లెక్క చేయలేదు. ఎందుకంటే ఆయనను ప్రియులారా దేవుడిగా చూడలేకపోయారు. ఆయన ఒక పాపిగా చూస్తున్నాడు, ఆయన ఒక ద్రోహిగా కనబడుతున్నాడు. కనుక ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకును ఆయన ఎండిన నేలలో ఎండిన మొక్కవలే ఆయన కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగముల నిమిత్తము మన రోగములను భరించెను, మన వ్యసనములను చాలు. కనుక నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించాడు. ప్రియులారా, చూసుకుంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము యోహాను ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? 29వ వచనం, 1వ అధ్యాయము 29వ వచనం, 1వ అధ్యాయము 35వ వచనము. యోహాను ప్రభువును చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరునాడు యెహోవా యేసు ఆయన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. చాలు. అలాగే 35వ వచనంలో మరలా చెప్తున్నాడు, మరలా యోహాను అతని శిష్యులతో నిలుచుచుండగా అతడు నడుచుచుండగా యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల చెప్పాను. కనుక ప్రియులారా, ఈయన మరి మన రోగములు మన పాపములు ఆయన భుజాల మీద వేసుకున్నారట. అందుకనే ఈ ప్రవక్త చెప్తున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. కనుక మన రోగములు ఆయన భుజాల మీద వేసుకున్నారు, మన రోగములు ఆయన మీద మోపుకున్నారు, ఆయన మోసుకుని పోతున్నాడని యోహాను చెప్తున్నాడు. కనుక ఆయన ఎలా కనబడుతున్నాడు? మోసుకుని పోతున్న గొర్రెపిల్ల కనబడుతున్నాడు. మరి అన్నీ కూడా ఆయన మీద భుజాల మీద వేసి వెయ్యండి అన్నాడు. ఉన్న పాటు నావాచున్నాను నీ పాద సన్నిధి గో రక్షక, ఎల్ల సఖ్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి, ఎల్ల సఖ్యము గాని పాపం లన్ని మోపుగా వీపుపై బడి. ఎన్న సఖ్యము కాని ఎట ఎన్న సఖ్యము కాని. ప్రియులారా, ఇది అసాధ్యము. ఇది చాలామంది అనుకుంటారు ఇది అసాధ్యము. ఈ యొక్క పిల్లల పుట్టుట అసాధ్యము, ఈ రోగం పోవుట అసాధ్యము, ఈ అప్పులు తీర్చుట అసాధ్యము. ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి. కనుక ఆయన ఎలాగాట మరి తలకు ఒకరు వచ్చి సిలువలు చేశారు, తయారు చేశారు, ఆయన భుజాల మీద పెట్టారు. కనుక ఈయనేమంటున్నాడు? మోపుగా. ప్రియులారా, వారి కొండ మీదకి వెళ్ళినప్పుడు పొలాలు ఏరుకుంటూ ఉంటుంటారు. ఒకచోటే ఉండదు పుల్ల, అక్కడ ఉంటుంటాయి. అవన్నీ ఏరుకుంటారు, ఒక మోపుగా కట్టుకుంటారు, వారు భుజం మీద వేసుకుని వస్తారు, వారి నెత్తి మీద పట్టుకుని వస్తారు. అలాగా ప్రియులారా, ఇక్కడ మనం చేరవచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భారం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్కరిలో ఒక్కొక్క శోధన, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్కరిలో ఒక అవమానం. కనుక ఇవన్నీ కలిపితే ఒక మోపు అవుతుంది అనమాట. ఏమవుతుందండి?
ఆ పొలాలన్నీ కలిస్తే ఏమవుతాయి? ఎల్ల సఖ్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై యొన్ననిది నడలేక తొట్టెలుచున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నావాచు సున్నాను నీ పాద సన్నిధి రక్షక. ఆయన సన్నిధిలో ఉన్నాం మనము. మన పాపములన్నీ కూడా, మన భారములన్నీ కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. అందుకని అంటున్నాడు యోహాను, ఏమంటున్నాడు? ఇదిగో దేవుని లోక భారములు మోసుకుని పోచున్నా మనం ఏం చేయాలి? మోపాలి. అందుకనే ఈయనేమంటున్నాడంటే తన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును. కనుక మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన యొక్క దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన వ్యసనములను బట్టి ఆయన గాయపరచబడ్డారు. మీ గాయముల నిమిత్తము నేను గాయపరచబడ్డాను కనుక మీ నిమిత్తము నేను గాయపరచబడ్డాను. కనుక ఈయనేమంటున్నాడంటే ప్రియులారా చూడండి, తన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, తన దోషములను బట్టి నలగొట్టబడును. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడును. సమాధాన శిక్ష. ప్రియులారా, మనకున్న శిక్షలు, కోర్టు చిక్కులు ఉంటాయి, శిక్షలు, అలాగే జైల్లో శిక్షలు ఉంటాయి. ప్రియులారా, చాలా విచారం. జైల్లో స్త్రీలేని వారు ఉంటారు. ఒక వనిత టీవీ గల వారు వెళ్ళారు ఆ యొక్క జైలుకి చూడడానికి. అందులో స్త్రీలేని వారిని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అమ్మా మీకు ఎన్నాళ్ళు శిక్ష పడ్డది? మాకండి 10 సంవత్సరాలు శిక్ష పడ్డదండి. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? 5 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను. అమ్మా నీకు ఎన్నాళ్ళు శిక్ష పడ్డది? లైఫ్ పడిపోయిందండి. ఎందుకమ్మా మరి ఇంత శిక్ష అంటే? క్షణమాత్రంలో తట్టుకోలేక చేసిన పనులండి. వాళ్ళు ఏమంటున్నారు? క్షణమాత్రంలో తట్టుకోలేని ఆ యొక్క శిక్షలు. కనుక ప్రియులారా, స్త్రీలకి కోపం ఎక్కువ ఉంటుందా? పురుషుల కోపం ఎక్కువ ఉంటుందా? స్త్రీలకి ఎక్కువ కోపం ఉంటుంది. కనుక మరి ఆ జైలు అనట పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారట. సెంట్రల్ జైల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అందులోకి వెళ్ళి కన్నవారు కూడా ఉన్నారు, పిల్లలు కన్నవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ప్రియులారా, ఈయనేమంటున్నాడంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. కనుక మీ శిక్షలన్నీ కూడా ఆయన భుజాల మీద వేసుకున్నారు ప్రియులారా. కనుక మనం మోపుగా కట్టి ఆయన భుజాల మీద వేయవలసిన వారమై ఉన్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన గాయముల చేత మనకి ఆరోగ్యము. ప్రియులారా, మనం తలంచుకోవాలి. ఏమని తలంచుకోవాలి? 5 గాయాలు తలంచుకోవాలి. 5 గాయాలు తలంచుకుని 5 గాయాలు స్మరించాలి, 5 గాయాలు వర్ణించాలి. 5 గాయాలు మరి ప్రియులారా, ఆ యొక్క గాయాలు మనం మరి పట్టి ప్రార్థన చేస్తే మన ఆరోగ్యం మనకేంటంట? ఆరోగ్యం. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది, 1వ అధ్యాయము 7వ వచనంలో, అరికాలు మొదలుకుని తల వరకును ఎక్కడైనాను కొంచెమైనను స్వస్థత లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. గమనించండి ప్రియులారా, తల మొదలుకుని అరికాల వరకును గాయములే, తలలో గాయము. ప్రియులారా, చాలామంది బ్రెయిన్ షుగర్ వచ్చిందని చెప్తూ ఉంటుంటారు. ఏంటంటే అది బ్రెయిన్ షుగరు. కనుక ప్రియులారా, అది మనసు పెట్టి మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రభుతో మాట్లాడాలి. ఈ ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నరుడు దేవునితోనూ దేవుడు నరుడితో మాట్లాడుటే సరైన మతము. మానవులమైన మనము ఏ అనుభవం కలిగి ఉండాలి? దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. కనుక తలలో ఉన్న జబ్బు,
ప్రియులారా, మరి నాయుడు గారి యొక్క కుమారుడి విషయంలో తలలో జబ్బు బ్రెయిను కనుక మరి పడిపోయేవాడు, మూర్చొచ్చి పడిపోయేవాడు, ఎక్కడ పడిపోయేవాడు తెలిసేవాడు కాదు. కనుక అతడు తలలో జబ్బు కనుక, అయ్యా నీ తలలో గాయముంది నాయన, ఏటా నీ తలలో గాయముంది. అందుకని ఈయన అంటున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత ఏటట స్వస్థత. ఎన్ని దెబ్బలండి? 5 గాయములో దిలావా నాకైదు గాయములో దిలావా. తల మొదలుకుని అరికాల వరకును 5 గాయాలు. 1 తలలో గాయం, 2 చేతుల్లో గాయం, 2 చేతులలో గాయం. ప్రియులారా గమనించండి, మొన్న గండి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి చేతులు సలుపులు కనుక చేతులు మరి ఇలా షేక్ వచ్చేస్తున్నాయి, నరాలు బలహీనత, ఎముకలు బలహీనత కనుక ఈ చేతుల్లో ఉన్న బలహీనత మనం తలంచాలి. తల్లట తన పిల్లవాడికి గాయపడితేనట యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా కానీ గాయపడినప్పుడు తల్లి తడిమి ఏడుస్తుందట. ఎలాగట? తడిమి ఏడుస్తుంది. అయ్యా తల మీద గాయమా, ఎవరు కుట్టారు? అయ్యో ప్రక్కలో గాయమా, ఎవరు ఏమి పొడిచారు? ఏటట తల్లి తడిమి ఏడుస్తుందట. అలాగా ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలంటే తడిమి 5 గాయాలు. నీకు 5 గాయాలు కదా, అయ్యా 5 గాయాలు నా గాయము కట్టు నాయన. కనుక 2వది 2 చేతులు గాయములు, చేతులు సరిచేసి చేతులు సరిచేయొచ్చు, చేతులు సరిచేసి చేతులు సరిచేయొచ్చు. కనుక ప్రియులారా చెప్తూ ఉంటుంటారు, అయ్యగారు నాకు ఈ చెయ్యి లేయలేదండి, ఇంతవరకునే లేస్తుంది, ఈ చెయ్యండి ఇంతవరకు లేస్తుందని చెప్తూ ఉంటుంటారు. కనుక ఏటనమాట గాయము ఆయనకి 5 గాయాల్లో 2వ గాయము 2 చేతుల్లో 2 గాయములు కనుక చేతుల్లో బలహీనత, అలాగే ప్రక్కలో గాయం. 3వది ఏటమ్మా? ప్రక్కలో గాయం కనుక ఈ ప్రక్కలో బల్లింపోటు, ఆ యొక్క ప్రక్కలోంచి కారుతున్న రక్తం. చెప్పాలంటే ప్రియులారా, ప్రక్కలో బలహీనత, గర్భసంచిలో బలహీనత, కిడ్నీలో బలహీనత, గుండెలో బలహీనత కనుక వీటి అన్నిటి కొరకు అతడు గాయపరచబడినట. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. 1 తలలో ముండ్ల కిరీటం, 2 చేతుల్లో గాయం, అలాగే 3 ప్రక్కలో గాయం, అలాగే ప్రియులారా 4 కాళ్ళలో గాయం కనుక 5 2 చేతులకి 2 గాయములు కనుక కాళ్ళలో గాయం. ప్రియులారా గమనించండి, ఒకసారి నేను బెండపూడి అలాగే శంఖవారం వెళుతుంటే ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయి 2 కాళ్ళు కూడా వంకరగా ఉన్నాయి. వంకరగా ఉంటే ఆ అమ్మాయి అంటుంది, అయ్యగారు ఈ అమ్మాయి పుట్టింటి కానించి కూడా 2 కాళ్ళు కూడా వంకరగా ఉంటాయండి అన్నది. అమ్మ ఇంటిలో నూనె ఉంటే తీసుకురండి అన్నాను. తీసుకొచ్చారు. 2 కాళ్ళు ఇలాగ పెట్టి తోమాను అనమాట. మరలా వారం వెళ్ళబోతుకి 2 కాళ్ళు కూడా సరైపోయి 2 కాళ్ళు సరైపోయి కాళ్ళను సరిచేసి కాళ్ళను సరిచేయొచ్చు, కాళ్ళను
ఉన్న నేడు కాళ్ళను సరిచేయుచు కనుక కాళ్ళను సరిచేసి ఉన్నాడు, చేతులను సరిచేసి ఉన్నాడు, ప్రియులారా తలను సరిచేసి ఉన్నాడు, ప్రక్కను సరిచేసి ఉన్నాడు, అన్నీ సరిచేసి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ప్రియులారా అతడు పొందిన దెబ్బల చేత మనమందరము అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. కనుక ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇవన్నీ మనం వింటున్నాం, ఇవన్నీ కూడా గ్రహిస్తున్నాం. కనుక మనం ఏమైపోతున్నామట? త్రోవ తప్పిపోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, త్రోవ తప్పిపోచున్న వారులారా ఎంతకాలం నేను సహించును. ఏమంటున్నాడు? త్రోవ తప్పిపోచున్న వారులారా నేను ఎంతకాలం సహించును. కనుక ఇక్కడేమంటున్నాడంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. తనకిష్టమైన త్రోవను పోతున్నారు ప్రియులారా. కనుక దేవుడు చూస్తున్నాడు, ఎవరే త్రోవకి వెళుతున్నారో, ఎవరే దారికి వెళుతున్నారో, ఎవరే త్రోవని వారు నడుచుకుంటున్నారో ఆయన చూస్తున్నాడు. కనుక మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. కనుక ప్రియులారా మనం ఎలాగ తప్పిపోతున్నా సరే, మనం ఎలాగ గాయపరచబడుతున్నా సరే, మనం ఎట్టి రీతిగా నడుచుకుంటున్నా సరే, కనుక ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నట్ట? ఆయన భుజాల మీద వేస్తూ ఉన్నాడు. ప్రియులారా మరొక మాట కనబడుతూ ఉంటుంది 7వ వచనంలో, అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్లి బొచ్చు కుత్తిరించు వాని ఎదుట గొరియు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. కనుక ప్రియులారా బాధ పెట్టినను అతడు నోరు తెరవలేదు, గాయపరచబడినను అతడు నోరు తెరవలేదు, అలాగే ప్రక్కలో బలింపోటు పొడిచినను ఆయన నోరు తెరవలేదు. కనుక ప్రియులారా తిట్టినా ఆయన నోరు తెరవలేదు, ఆయన కొట్టినా ఆయన నోరు తెరవలేదు. ఆయన ఏమైపోయారంటే ప్రియులారా బొచ్చు కత్తిరించిన ఆయన మౌనమైపోయాడు. తిట్టినను మరలా వారిని తేటడాయెను, తిట్టినను మరలా వారిని తేటడాయెను, కొట్టినాను మరలా వారిని కోటడాయెను, కోటడాయెను, కోటడాయెను. ప్రియులారా బొచ్చు కత్తిరించిన వాడిని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనమైపోయాడు. ప్రియులారా బాగా వినండి, ఆయన ఎందుకు మౌనమైపోయాడు? ఆయన గాయపరచబడిన ఆయన గాయములు సలపలేదా? ఆయన బలిముతో పొడిచిన ఆ పోటు శరీరము ఎంతగానో సివుకుపోతుంది, శరీరం ఎంతగానో సలుపు పోట్లు వస్తాయి. కానీ ఏదేమైనా కానీ ప్రియులారా ఆయన దైవాత్మ కలిగినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు, దేవుని మనసు కలిగినవాడు, దేవునితో ఉన్నవాడు. కనుక ప్రియులారా ఆయనకి అవేమీ తిట్టినా మరలా తిట్టలేదు, కొట్టినా కొట్టలేదు, గాయపరచబడలేదు. కనుక ఎందుకంటే ఏ ఆత్మ కలిగినవాడు? దైవాత్మ కలిగినవాడు. ప్రియులారా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, కొందరు ఊరుకుంటారంటారా? ఊరుకోరు, తిరిగి మాట్లాడుతుంటారు. వారిలో ఏ ఆత్మ లేదు చెప్పండి? దేవుని ఆత్మ లేదు. కనుక దేవుని ఆత్మ ఉంటే తిరిగి సమాధానం చెప్పరు, కుట్టినా మరలా సమాధానం చెప్పరు, తిట్టినా మరలా సమాధానం చెప్పరు. కనుక అదే మనలో ఉన్న ఆత్మ, దేవునిలో ఉన్న ఆత్మ. కనుక 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి దైవాత్మ, ఒకటి దేవుని ఆత్మ. దైవాత్మ కలిగిన వారు మనసు వేరుగా ఉంటుంది, దేవుని ఆత్మ కలిగిన వాడు మనసు వేరుగా ఉంటుంది. అదే ప్రవక్త పౌలైన అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో చూస్తున్నాడు, రాస్తున్నాడట గ్రంథాన్ని, అపోస్తల కార్యం అనే గ్రంథాన్ని రాస్తుండగా ఈ యెషయా గ్రంథం కనబడ్డదట. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం.
యెషయా గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యం ఎవరు తీయలేదా? ఆ పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండిమని పిలుపు వేడుకునను. అతడు లేఖనములు చదువుచుండగా భాగమేదనగా ఆయన గొర్రె వలె వదుకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండును. ప్రియులారా, ఈ యొక్క పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు ప్రవక్తైన వారి పౌలు గారు. మరి రథం ఎక్కించుకుని వారు బయలుదేరి చదువుతున్నాడట. చదువుతున్నప్పుడు ఏ గ్రంథం కనపడ్డదట? యెషయా గ్రంథం. ప్రియులారా, ఈ పౌలు గారు పాత నిబంధన ఎరిగినవాడు, కొత్త నిబంధన ఎరిగినవాడు. పాత నిబంధన అనుభవం కలిగినవాడు, కొత్త నిబంధన అనుభవం కలిగినవాడు. పాత ప్రవక్తలు ఎలాగైతే వారు నడుచుకున్నారో ఎరిగినవాడు. అలాగే ప్రియులారా, మనము కూడా కొందరు ప్రవక్తల యొక్క అనుభవాలు కలిగి ఉండాలి. కొందరు యొక్క ప్రవక్తల యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉండాలి. ఈయన చదువుతున్నాడు. ఏమనంటే ఇందాక చదివిన మాటలే, ఆయన గొర్రె వలె వదుకు తేబడిన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవబడకుండెను. చాలు. కనుక ఆయన ఏ ప్రవక్త అయితే ఈ మాటలు రాశాడో, ఏ ప్రవక్త అయితే యెషయా గ్రంథాన్ని చూచాడో, ఆ చూసినదే ఈయన రాస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మరి ఈయన కూడా చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 19. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమని పొందనరుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండును. చాలు. ప్రియులారా, ఈయన గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల. ఈ యొక్క గొర్రెపిల్ల శక్తివంతమైనది, ఐశ్వర్యమైనది, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందు నరుడని గొప్ప స్వరముతో పలికి. ఈ గొర్రెపిల్ల జ్ఞానము కలిగినది, ఈ గొర్రెపిల్ల దేవుని ఆత్మ కలిగినది, ఈ గొర్రెపిల్ల దైవ లక్షణాలు కలిగినది, ఈ గొర్రెపిల్ల ఓర్పు కలిగినది, ఈ గొర్రెపిల్ల సహనము కలిగినది, ఈ గొర్రెపిల్ల సాత్వికము కలిగినది. ప్రియులారా, నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు చెప్పున్నాడు. నన్ను పోలి నడుచుకునుడి. కనుక ప్రియులారా, గొర్రెపిల్ల వంటి స్వభావము, గొర్రెపిల్ల వంటి మనస్సు, గొర్రెపిల్ల వంటి లక్షణాలు మనం కలిగిన వారిగా, వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మౌనమైపోయిందో అలాగా ప్రియులారా ఈ 40 దినాలు మరి మనం ఎలా ఉండాలంటే ఏ విషయములైనా సరే మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.